హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ వారం ఏంటా అనుకుంటున్నారా? నెలలో 4 వారాలు వస్తూ ఉంటాయి కదా, కానీ ఈ వారంలో మాత్రం 5 రకాల రెసిపీస్ వస్తూ ఉంటాయండి. మరి ఈ సరికొత్త ప్రోగ్రామ్ ని సరికొత్తగానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. చూస్తున్నారు కదా నేను ఎంత సరికొత్తగా రెడీ వచ్చాను, అలాగే మన సెట్ ని కూడా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేసేసాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ సెట్ లోకి ఒక హ్యాండ్సమ్ హీరో, ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ రాబోతున్నారండి. సో ఆ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనుకుంటున్నారా? తూనేగా సినిమాతో అమ్మాయిల మనసుల మీద వాలి లవర్ సినిమాతో అందరికి లవర్ బాయ్ అయిపోయారు. ఆయనే హ్యాండ్సమ్ హీరో సుమంత్ అశ్విన్. ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా, ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఏదో తెలియని భారం సాగేదారుల్లోనా, పగలు సిరివెన్నెలలే ప్రియమైన శత్రువులా. మరి తనతో జత కట్టి కొలంబస్ అన్న సినిమాని చక్కగా మీ అందరికీ అందించారు. అంతేకాకుండా ఆ సినిమాని మీరు ఎంతో సక్సెస్ చేసేసారు కదా. ఇప్పుడు మరి అందుకోలేనంత, కొలవలేనంత సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఆల్రెడీ మీకు గుర్తొచ్చింది కదా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. రన్ రాజా రన్ అంటూ అంతే ఫాస్ట్ గా రన్ చేస్తూ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా టైగర్ సినిమాతో ఆడ పులిలా మారిన అమ్మాయి అండి ఇప్పుడు కొలంబస్ సినిమాతో మీ ముందుకు వచ్చేసింది సుమంత్ అశ్విన్ తో జోడీ కట్టి. మరి ఆ జంటని ఈ రోజు మనం తీసుకొచ్చేసాం ఈ వారంలోకి. ఈ వారం స్పెషల్ గా మీకోసం సుమంత్ అశ్విన్, అలాగే సీరత్ కపూర్, అలాగే గీతా భగత్ చేయబోయే చక్కగా మంచి రెసిపీని చూసి టీవీ ముందు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఈ టేస్ట్ ని ఆస్వాదించండి. కాలంలో దాడి చేస్తున్నారే, తెగారి చేస్తున్నారే, పడి తోరలేస్తున్నారే. సో కంగ్రాచులేషన్స్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, మీ కొలంబస్ సినిమా చక్కగా సక్సెస్ ని కొలవలేనంత సక్సెస్ అందిస్తుంది అనమాట. సో మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు దీంట్లో? కామెడీ, ఫన్ ఎక్కువ ఫన్ ఉంటుంది. నాకు యాక్చువల్లీ కాఫీ ఎక్కువ షుగర్ వేస్తే ఇష్టం. ఇందులో ఎక్కువ షుగర్ లాగా ఎక్కువ ఫన్ ఉంటుంది. ఓకే, అందుకే జనాలు అలా లాక్కొని వచ్చేసింది అనమాట. అంతే కదా, ఇంట్లో ఎప్పుడు కష్టపడి ఎప్పుడు కష్టాలేనా, కొంచెం అయినా ఉండాలి కదా లైఫ్ లో ఫన్ అనేది. సో ఆ ఫన్ కొలంబస్ లో దొరికేస్తుంది అనమాట మనకి. సో ఇంకా ఎవరైనా ఆడియన్స్ వెళ్ళలేదా, వెంటనే వెళ్ళండి. వెల్, సో ఈ రోజు మా సెట్ కి వచ్చేసారు కాబట్టి మామూలుగా అయితే గెస్ట్లకి మేము వండి తినిపిస్తాం కదా, బట్ అలా కాకుండా ఇక్కడ సీరత్ వండుతాను, సుమంత్ కి గీతకి తినిపిస్తాను అంటున్నాను. రేపు మేము షూటింగ్ వెళ్ళొద్దు అంటే తను చాలా బాగా వండుతాను అంటున్నారు. ఓకే, మరి తను ఏం వండుతారు అంటారు, తన్నే అడగండి ఒకసారి. మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి స్టమక్. వెల్, ఈ రోజు ఏం వండుదాం మనం? పనీర్ క్యాప్సికమ్. ఫస్ట్ ఎపిసోడ్ సీరత్ తో స్టార్ట్ అవుతుంది. ఇలా ఎంత సూపర్ కదా. సో సీరత్, ఫస్ట్ ఏం చేయాలి? పనీర్ అండ్ కడాయి. ఈ బౌల్ తీసుకుందాం, దీంట్లో పన్నీర్. మీరు ఎప్పుడైనా వంట చేశారా ఇంట్లో? లేదండి. ఓకే, పన్నీర్ మనం చాలా చక్కగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం అనమాట. ఇలానే పన్నీర్ ని కట్ చేయాలి. ఇది 1 కప్ తీసుకున్నాం. దీంట్లో నెక్స్ట్ సాస్. సోయా సాస్. సోయా సాస్. సారీ, బస్. ఓకే, 1 స్పూన్ సోయా సాస్ అండ్ టమాటో సాస్. ఎస్, 2 స్పూన్స్. తెలుసా మీకు ఇదేంటి? చిల్లీ సాస్. 1. ఓకే, అండ్ కొంచెం పెప్పర్ పౌడర్. సో ఇప్పుడు దాన్ని కొంచెం కలుపుకుందాం. అండ్ కాస్త టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కొంచెం సాల్ట్ టేస్ట్ కి తగ్గట్టు, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని కాసేపు మనం పక్కకు పెట్టేది. ఓకే, సో నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుందాం. ఓకే, ఒకసారి స్టవ్ వెలిగిస్తారు సుమంత్, మన ఇద్దరం. ఎంతైనా హీరో కదండి, అందుకే ఫస్ట్ మనం అలాంటి రిస్కీ షాట్స్ చేయాలనుకోలేదు అనమాట. సుమంత్కి ఇచ్చేసాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం.
కొంచెం ఆయిల్ వేసుకున్నాం, అది కాస్త హీట్ అవనిద్దాం. ఈ లోపు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో రమేష్ గారిది ఇది ఫస్ట్ ఫిలిం ఆయన. ఫస్ట్ సో ఇంతకు ముందు సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశారు ఆయన. విక్రమ్ గారు కూడా, ఆయన ఇష్క్కి రైటర్ అండి. ఓకే, ఇష్క్ సినిమాకి రైటర్, కంప్లీట్ డైలాగ్స్ అని అందించారు. సో యాక్చువల్లీ ఆయన 10 to 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మాకు త్రీ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట, పరిచయం. 3 years నుంచి తెలుసు. సో బాగా ట్రావెల్ అయ్యాం. సో మంచి జోష్ ఉన్న రైటర్, వెరీ ఎంతూజియాస్టిక్. ఇప్పుడు ఖాళీగా ఉంటారు అనమాట, ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తారు. నాకు చాలా హెల్ప్ చేశారు. ఎలా అంటే ప్రతి యాక్టర్ కూడా షూటింగ్కి వెళ్ళే ముందు కొంచెం ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్కి ఏదైనా 1 line ఆర్డర్ కావాలన్నా ఏదైనా కావాలన్నా యూజువల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ చేసి పెడతారు. అవును. బట్ నేను అడిగిన వెంటనే ఆయన, నేను వెళ్ళి 10:30, 11 నైట్ అడిగానండి ఆఫీస్లో, నాకు 1 line ఆర్డర్ కావాలంటే ఓకే చేసి ఆయనే స్వయంగా కూర్చొని మార్నింగ్ 3 వరకు కూర్చొని ప్రిపేర్ చేసి ఫుల్గా 1 line ఆర్డర్ నాకు ఇచ్చారు అనమాట. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఆ చిన్న చిన్న డీటెయిలింగ్ నాకు బాగా నచ్చింది. మీకు కూడా చాలా ఈజీ అవుతుంది అర్థం చేసుకోవడం. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేద్దాం? ఆనియన్స్. కరెక్ట్. సో చాలా షార్ప్ అసలు. టక్క 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 చెప్పేస్తున్నారు ఏం వేయాలో. సీరత్ ఇంత బాగా వంట చేస్తారంటే అసలు ప్రొడక్షన్ పెట్టుకునే వాళ్ళు కాదు. డైట్ ఫుడ్ పెడుతుందేమో. డైట్ ఫుడ్, ఆయిల్ తక్కువ తినండి, అన్నం కూడా తక్కువ తినండి. సో సీరత్, మీరు చెప్పండి, రమేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానికి? సో చాలా ఇంటెలిజెంట్ అండ్ చాలా స్వీట్. ఏమండి, ఇది మాత్రం బాగా అర్థమైంది. దేవుడు ఇంత మంచి నోరునిచ్చింది ఎందుకు? ఇలా సీరత్ చేసి చక్కగా మంచి టేస్టీ ఫుడ్ తినడానికి. ఫస్ట్ అయితే మనం ఈ రోజు చేసేస్తున్నట్టు గుర్తుంది కదా, పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్ ఇందులో వేసేసాం. నెక్స్ట్ మనం ఇంకాస్త దీంట్లో మంచి ఫ్లేవర్స్ యాడ్ చేద్దాం. జింజర్ గార్లిక్ సన్నగా కట్ చేసుకున్నాం అండి, చాలా సన్నగా. ఇది ఎక్కువగా మనం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని చచ్చిపోతాయి. దాన్ని అలా బతకనిద్దాం మనం. సో దాంట్లో ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఉన్నాయి కదా పన్నీర్, అది చేసేయండి. ఇది వేసేసుకుందాం. సో పన్నీర్లో మనం చక్కగా అన్ని సాసెస్ వేసుకొని కాసేపు అలా పక్కకు పెట్టాం కదా, ఆ పన్నీర్ని మనం దీంట్లో వేసేసాం. సో నెక్స్ట్ మనం దీంట్లో ఏం వేద్దాం? క్యాప్సికమ్. అన్ని కలర్స్ వేసేయండి. ఇప్పుడు సీరత్ వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో. వెరీ హ్యాపీ. దీన్ని కాసేపు ఫ్రై చేద్దాం. దీంట్లో నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం సాల్ట్ కూడా. కొంచెం సాల్ట్ వేద్దామా? ఓకే, ఇంత వేయినా సరే. నెక్స్ట్ టమాటో కెచప్. మనం ముందు పన్నీర్లో వేసుకున్నాం కదా అన్ని సాసెస్, ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం టమాటో కెచప్ వేసినాం. అండ్ నెక్స్ట్ చిల్లీ సాస్. నెక్స్ట్ వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, ఓకే, వావ్. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందాం. సో దీంట్లో టమాటో సాస్, చిల్లీ సాస్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసాం. ఫైనల్గా మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సో ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు కదా కుకింగ్ షోస్, చూస్ చేస్తూ ఉంటారు మీ మదర్? చేస్తారండి. సో అభిరుచిలో చూస్ చేస్తే అద్భుతంగానే ఉంటుంది అన్నమాట. సీరత్ అయిపోయిందా? ఆకలి వేస్తుంది మీకు కూడా, ఆకలి వేస్తుంది కదా బాగా. ఏం చేద్దాం మరి? ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్. ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్. నెక్స్ట్ ఫిల్మ్ కి షెఫ్ సీరత్. ప్రొడక్షన్ అవసరం లేదండి, డబ్బులు మిగిలిపోయాయి మీకు అయితే. హ్యాపీగా సీరత్ వండి పెట్టేస్తూ ఉంటారు మధ్యలో. ఫ్రెష్ గా 20 minutes ఎక్స్ట్రా బ్రేక్ ఇస్తాం సీరత్ కావాలి. డన్ అట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ బౌల్ ప్లీజ్. బౌల్ ఇవ్వండి. బౌల్ ఇవ్వండి. థ్యాంక్ యూ.
నేను అడిగాను అనమాట ఫస్ట్ సీరత్ రాగానే, సీరత్ ఇప్పటికే మీరు చాలా మంది ఆషిక్ బనాయా హోంగే లేకిన్ కుछ बनाया क्या घर पर అని అడిగాను అనమాట. తను చేశానంటే అప్పుడు ధైర్యంగా మేము ఇచ్చేసాం. ఎంత నాకే అంతా మీకే, చాలా చాలా మీకోసం స్పెషల్ గా చేసి చూసారా. యూ వాంట్ టు ఇప్పటి వరకు మీతో చేసిన హీరోయిన్స్ ఎవరైనా మీకు ఇలా చేసి పెట్టారా అండి? ఎవరు చేయలేదు. సుమన్ రుచి చూడండి. స్మెల్ ఎంత బాగుంది. నీకు ఇంకా మిగిలిన మొత్తం తినేస్తాను, చాలా బాగుంది. ఇంకా ఉంది మాకు, మీరు తినేయచ్చు హ్యాపీగా. ఆ ప్లేట్ మీకే. నాకు పెద్ద తీసుకుంటాను. వావ్, చాలా బాగుంది. నిజం చెప్తున్నారా? ఒట్టు. మనం కూడా ట్రై చేద్దాం. మనకు ప్రామిస్ సీరియస్. Let me try to know if he's lying or not. అమేజింగ్. బాగుంది. ఇది ఎంత బాగుందంటే మనం బయట ఫుడ్ తింటాం కదా, బయట ఫుడ్ ఒక రకంగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో ఫుడ్ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండు మిక్స్ లా ఉంది. కొంచెం ఇంట్లో చేసినట్టు, కొంచెం బయట తిన్నట్టు మిక్స్ లా ఉంది. తను చెప్పేది ఏంటంటే మనం రెస్టారెంట్ కి వెళ్ళి తినడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం, కానీ ఏంటంటే రోజు రెస్టారెంట్ కి వెళ్ళి తినాలంటే తినలేం అనమాట అవన్నీ. ఇది మిక్స్ లా ఉంది. ఆ రెస్టారెంట్ ఆ ఫ్లేవర్ వచ్చేది ఇంట్లో తింటే గనక ఎంత బాగుంటుంది. ఇంట్లో చేసుకొని లైక్ అలా ఉంది అంటున్నారు, అంతే కదా. సో సుమన్ మొత్తం అక్కడ అసలు ప్లేట్ ఖాళీ అయిపోయేటట్టుందండి ఇంకాసేపట్లో. అయితే మొత్తానికి సీరత్ చేసిన ఈ పన్నీర్ క్యాప్సికమ్ అయితే నచ్చేసింది మీకు. సో అభిరుచి ఛానల్ తప్పకుండా చూడండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ వారం షో, చాలా ఎంజాయ్ చేశానండి. సో కిచెన్లో ఇంత ఎంజాయ్ చేసాను నాకు ఇప్పుడు దాకా తెలియదు. సో రేపటి నుంచి డెఫినెట్గా నేను కూడా మదర్తో కబుర్లు చెప్తూ ఇలాగే నేను ఎంజాయ్ చేస్తాను. సో మీరంతా కూడా ఈ షో చూసి ఎంజాయ్ చేయండి. I really enjoyed the show, and I think they make the most healthiest food, and at the same time it's very entertaining to even watch, which is very important. Otherwise kitchens can be very, very boring. So please follow the show ee varam. థ్యాంక్ యూ సీరత్. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈ వారంలో మీరు మళ్ళీ రావాలి. ఓకే, సో ఈ సక్సెస్ మీట్ కి రావాలి, ఇంకో సినిమా ఓపెనింగ్ అప్పుడు రావాలి. ఇలా వచ్చి మంచి ఫుడ్ ని టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Thank you. మరి ఈ రోజు పన్నీర్ క్యాప్సికమ్ అయితే అదిరింది. ఈ వారం అంతా క్యాప్సికమ్ తో మేము అలరించబోతున్నాం అనమాట ఆడియన్స్ అందరినీ కూడా. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇలా మీతో స్టార్ట్ అవడం నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో చాలా రుచిగా, చాలా టేస్టీగా, అలాగే చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ అంతా కూడా. సో బాగా నచ్చేసింది సుమన్ కి మాత్రం. నెక్స్ట్ ఎప్పుడైనా కూడా తను వచ్చేటప్పుడు ఏదైనా వండి తీసుకుని రమ్మని ఇప్పుడు మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు.